వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవో వరప్రసాద్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్ మాట్లాడుతూ పెరిగిన ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల నిత్యావసర ధరలు వెంటనే పెరిగిన నిత్యావసర ధరలను వెంటనే పెరిగిన ధరలు వెంటనే ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నిరసన అంటే పెంచిన ధరలు, గ్యాస్, పెట్రోల్, నిత్యావసర ధరలు మరి పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ప్రజలు జీవించే హక్కును కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి సామాన్యులు, మధ్యతరగతి పరిస్థితిని తెలుసుకొని మరి పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి మరి నెలలో 4 సార్లు 3 సార్లు మరి గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచడం వల్ల మనిషి మరి బతికే పరిస్థితి లేరని చెప్పి ఇప్పటికైనా మరి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలా. ప్రతి మనిషి బతికే హక్కు ఉంది రాజ్యాంగ ప్రకారం కాబట్టి, చట్టబద్ధత ప్రకారం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకొని సామాన్యుడు, పేద ప్రజలు బతికే హక్కు ఉంది కాబట్టి ఇప్పటికైనా ధరలను తగ్గించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.